అందరికీ నేను మీ సుస్మితా కిషోర్. ఇది మా ద్యుతి తల్లి బర్త్‌డే వ్లాగ్ అనమాట. సెకండ్ బర్త్‌డే. ఫస్ట్ బర్త్‌డేకి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో, దాన్ని వ్లాగ్ అయితే చేయలేకపోయాను. సో, ఇది సెకండ్ బర్త్‌డే. ఇక మార్నింగ్ అయితే లేవగానే దానికి అన్ని రిచువల్స్ కంప్లీట్ చేసేసి, తలస్నానం అది చేయించి కొన్ని ఫోటోస్ అయితే తీసేసాము. ఇక ఆఫ్టర్ లంచ్ మేమైతే యూనికార్న్ థీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ బర్త్‌డేకి అయితే మెర్మైడ్ థీమ్ వేయించాము. సో, అందుకని ఇప్పుడు యూనికార్న్ థీమ్ అనుకున్నాను. యాక్చువల్‌గా ఇది బయట చేయిద్దాం అనుకున్నాను గానీ, బట్ వాళ్ళైతే చాలా కాస్ట్ అడిగారండి. ఇక నాకు ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకుందాం అనిపిచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా బర్త్‌డేకి థీమ్ డెకరేషన్స్ అనేవి చాలా ట్రెండీ అయిపోయినాయి కదా! అందుకని యూనికార్న్ థీమ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఎంతైనా మన పిల్లలకి మన చేతులతో చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా! ఇక డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నామనమాట మెల్లమెల్లగా. మేమైతే ఒక పక్క బెలూన్స్ బ్లో చేస్తుంటే, ఇది తిరిగి అల్లరి చేసేస్తుంది బెలూన్స్ అన్నిటితోనూ. ఈ ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే భలే ఆనందంగా ఉంటుంది కదా! ఇది మా రెండిళ్ళకి ఒకతే ఆడపిల్ల అనమాట. నాకు ఇద్దరు బాబులే. సో, దీనికోసం ఏం చేసినా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా ఇంట్రెస్ట్‌గా చేయాలనిపిస్తుంది. ఎంతైనా ఆడపిల్ల కళే వేరు కదా! ఏమంటారు? ఇక నా దగ్గర ఒక బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉందనమాట. దానికి ఫాయిల్ కర్టెన్స్ అవి కలర్స్‌వి కట్టేసాను. ఆ తర్వాత ఇలా బెలూన్ ఆర్చ్ పెట్టాను. దీనికోసం నేనైతే పాస్టల్ కలర్స్ తీసుకున్నానండి బెలూన్స్. ఇక ఫైనల్ డెకరేషన్ లుక్ అయితే ఇదనమాట యూనికార్న్ థీమ్‌ది. ఈవినింగ్ అయితే పార్టీ స్టార్ట్ చేసేసాము. ఇంకా అందరూ వచ్చారు. మా ప్రిన్సెస్ చూసారా ఎలా ఉందో, నిజంగా ప్రిన్సెస్‌లా ఉంది. నేను అనటం కాదు గానీ, ఈ ఫ్రాక్ అయితే దానికి చాలా సెట్ అయిందనమాట. ఇది మేము ఇక్కడే హైదరాబాద్‌లో తీసుకున్నాను. ఎక్కడనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇక కేక్ కటింగ్ అయితే జరుగుతోంది. బర్త్‌డే కోసం దానికి నేను స్పెషల్‌గా యూనికార్న్ థీమ్‌తో కేక్ అయితే చేయించాననమాట. రెయిన్బో కేక్. ఇంక ఈ కేక్ కటింగ్ అంతా అయిపోయాక అందరూ బర్త్‌డే సాంగ్స్ అవి పాడి దాన్నైతే చాలా ఇన్‌స్పైర్ చేశారు. అప్పటికే దానికి చాలా స్లీపీగా ఉంది. పిల్ల మధ్యాహ్నం పడుకోలేదు. ఇక పిల్లలందరితో గ్రూప్ ఫోటోస్ తీయించి డిన్నర్‌కి అయితే రెడీ చేసేసాం. బయట నుంచి బిర్యానీ అండ్ మంచూరియా తెప్పించాం పిల్లల కోసం. అవన్నీ పెట్టేసి శుభ్రంగా తినేసెళ్లారు. ఈ బుజ్జిగాడైతే బర్త్‌డేకి వచ్చి నన్నైతే చాలా ఇంప్రెస్ చేశాడు. ఇది మా చిన్ని తల్లి బర్త్‌డే వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.